అడవి జంతువుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ఇటీవల ఫారెస్ట్ బీట్ అధికారి మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. చెరువు సింగారం వెస్ట్ బీట్లో ఫారెస్ట్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న నవీన్ అర్ధరాత్రి వేళ అడవిలో తనిఖీలు నిర్వహిస్తుండగా విద్యుత్ తీగలు తగిలి ప్రాణాలు కోల్పోయారు. అయితే 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఖమ్మం పరేడ్ మైదానంలో అటవీశాఖ ఉద్యోగులు నవీన్కు ఘనంగా నివాళులర్పించారు. వేటగాళ్ల ఉచ్చుకు ప్రజలు, అడవి జంతువులు ఏ విధంగా బలైపోతున్నాయో వివరిస్తూ ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసే అవగాహన కల్పించారు. ఇదే అంశంపై మా ప్రతినిధి రవిచంద్ర గ్రౌండ్ రిపోర్ట్. ఖమ్మం జిల్లాలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఎగరవేశారు. అలాగే ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అలాగే వివిధ శాఖల ఆధ్వర్యంలో శకటాల ప్రదర్శన కూడా చాలా మందిని అలరించింది. ముఖ్యంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పరిచిన స్టాళ్లలో అటవీ శాఖ ప్రత్యేక ఆకర్షణ నిలిచింది. ఏదైతే మొక్కలు నాటే కార్యక్రమం కానీ మొక్కలు దానికి సంబంధించి ఈ స్టాల్ ఏర్పాటు చేశారు. అలాగే ఇటీవల ప్రాణాలు కోల్పోయిన అంటే వేటగాళ్ల విద్యుత్ తీగలు అమర్చి ఆ ఉచ్చులో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన నవీన్ గుర్తు చేసుకుంటూ ఇక్కడ వీళ్ళు ఓ మోడల్ ఏర్పాటు చేయడం మాత్రం అందరినీ ఆలోచింపజేసింది. నవీన్ ఈ గత వారంలో ఏదైతే బూర్గంపాడు మండలం నకిరిపేట అటవీ ప్రాంతంలో విధి నిర్వహణలో ఉండగా విద్యుత్ తీగలు అమర్చారన్న సమాచారం తెలుసుకుని తోటి ఉద్యోగులతో ఆయన అక్కడికి వెళ్లారు. అదేవిధంగా అందరికన్నా ముందు వెళ్తుండగా ఒక్కసారిగా కాలుకి విద్యుత్ తీగలు తగలడం, షాక్ గురడం, కుప్ప కూలడం జరిగింది. అక్కడి నుంచి హుటాహుటిన ఆయన భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు. నిజంగా ఆయన మృతి ఇటు ఉద్యోగులు, అధికారులు, సిబ్బందిలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఏదైతే విధి నిర్వహణలో ఉండగా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధ కల్పించి ప్రభుత్వం ఆయన మృతికి గౌరవ సూచకంగా అధికార లాంఛనాలతోటి అంత్యక్రియలు కూడా నిర్వహించింది. మొత్తానికైతే అడవి జంతువులను వేటాడుతూ వేటగాళ్ల ఆగడాలు ఈ ప్రాంతంలో ఎక్కువ అవుతున్నాయి. దీన్ని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అడవులతో పాటు అడవిలోని జంతువుల రక్షణ ఏ విధంగా జరగాలి అనేది తెలియజేయడానికి ఒక స్టాల్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్యన కాలంలోనే 4 రోజుల క్రితం దురదృష్టవశాత్తు మా ఫారెస్ట్ ఫ్యామిలీ నుంచి ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బాణోతు నవీన్ నాయక్ అక్రమ వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలకి విద్యుత్ షాక్ గురై మరణించడం జరిగింది. అత్తే చిన్న వయసులో ఇంకా 30 సంవత్సరాల సర్వీస్ ఉండగానే ఈ బీటీ ఆఫీసరు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవటం చాలా బాధాకరమైన విషయం. ఈ ఫ్యామిలీని ప్రభుత్వం ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అది ఏ విధంగా ఈ అక్రమ వేటగాళ్లు ఏ విధంగా జంతువుల్ని వేటాడుతున్నారు, ఏ విధంగా జంతువుల ప్రాణాలతో పాటు అటవీ శాఖ అధికారులైతేనే, పశువులైతేనే ఏ విధంగా విద్యుత్ షాక్కి గురై చనిపోతున్నారు అనేది ఈ ప్రజలకు అవగాహన కలిగించడానికి ఒక స్టాల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఒక రిజర్వ్ ఫారెస్ట్ అటవీ ప్రాంతం అనుకుంటే ఈ అటవీ ప్రాంతంలో అనేక రకమైన జాతులైన మొక్కలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట అడవిలో. వాటితో పాటు వన్యప్రాణులు అంటే అడవిలో నివసించే జంతువులు, ఎలుగుబంటి అయితేనేమి, చిరుతపులు అయితేనేమి, దుప్పైనా, కొండగుర్రైనా, అడవి దున్నలైనా, పందులైనా అన్ని రకాల జంతువులు దీంట్లో జీవిస్తూ ఉన్నాయి. వీటిని వేటాడటానికి ఎవరైతే అక్రమ వేటగాళ్లు ఉన్నారో అత్యంత సమీపంలో వ్యవసాయ పొలంలో గాని లేదా పోడు భూముల దగ్గరలో ఉన్న ట్రాన్స్ఫారం నుండి ఈ విధంగా ఈ ఫోటోలో చూసినట్టు ట్రాన్స్ఫార్మర్లు ఉంటే అక్కడ నుంచి ఇట్లా విద్యుత్ తీసుకొని అడవిలో దారులేమట్టి మనకు మోకాలంత ఎత్తులో ఇలాంటి పెగ్స్ ఏర్పాటు చేసి ఈ పెగ్స్ కి ఇలా బైండింగ్ వైర్ అనేది ఏర్పాటు చేసి ఈ బైండింగ్ వైర్ ని అక్రమంగా 11 kV ట్రాన్స్ఫార్మర్ మీద రాత్రిపూట 6-6:30 నుంచి పెట్టడం. తర్వాత ఆ దారిలో జంతువులు దాదాపు రాత్రిపూటే ఎక్కువ సంచరిస్తూ ఉంటాయి. ఆ టైంలో అవి ఏదైతే దారులెమ్మటి నడిచి వస్తాయో ఈ తీగలకు తగిలి అక్కడే చనిపోవడం అనేది జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ వచ్చి మా బీట్ ఆఫీసర్ వీటిని రిమూవ్ చేద్దామనే ఆలోచనతో తన తోటి సిబ్బందిలో అడవిలోకి వెళ్లడం జరిగింది. దురదృష్టవశాత్తు ఈ తీగను గుర్తించే క్రమంలో అదే తీగ అతని కాలికి తగిలి అతను అక్కడికక్కడ దుర్మరణం పాలు జరగడం జరిగింది. కావున మీ ద్వారా ఈ ఈటీవీ ద్వారా ప్రజలందరికీ ముఖ్య విన్నపం ఏంటంటే అడవి జంతువుల్ని కాపాడటం మాతో పాటు మీ అందరి బాధ్యత, పౌరులందరి బాధ్యత. అది రాజ్యాంగంలో పేర్కొనబడిన హక్కు ప్రకారం మన అందరిది విధి బాధ్యత అది. కాబట్టి మీరు అడవి జంతువుల రక్షణలో అటవీ శాఖకు సహకరించాలని, ఇలాంటి అక్రమ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసి అడవి జంతువులతో పాటు అటవీ ఉద్యోగులు,
పశువులు, అడవిలో మేయటానికి వచ్చే పశువులు, ఇంకా పశువుల కాపర్లు మరణానికి గురి కాకుండా చూడాలని, అక్రమ విద్యుత్ ఏర్పాట్లను నిర్మూలించాలని మీ అందరికీ ఈటీవీ ద్వారా ప్రాధేయపడుతూ ఈ దుర్ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. అలాగే పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఖచ్చితంగా దీని మీద అవగాహన కలగాల్సి ఉంది. వేటగాళ్ల ఉచ్చులో అన్యాయంగా ప్రాణాలు కోల్పోతున్నటువంటి అధికారులు ఉన్నారు, సిబ్బంది ఉన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతున్నటువంటి చాలా మంది సిబ్బంది ఉన్నారు. అందుగురించి దీనిపై ఖచ్చితంగా అవగాహన పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా వేటగాళ్ల ఆగడాలకు అడ్డుకట్టపడాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. కెమెరామెన్ పూర్ణచంద్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, ఖమ్మం.